మహిళా మనులు ఆర్థికంగా బలపడేందుకు స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘంలోని సభ్యులకు రుణాలు అందిస్తూ నిలదొక్కునేందుకు మార్గం సుగమం చేసింది. పలువురు మహిళలు జిల్లాలో వివిధ యూనిట్లు స్థాపించి విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. మహిళా మనులు ఆర్థికంగా రాణించేలా వృద్ధిలోకి వచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తుంది. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చాలా మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. నా పేరు రాజమణి, మాది సంఖ్యపల్లి, మాది చైతన్య గ్రూపు. మహిళా సంఘాల మీద లోన్ తీసుకున్న 3 లక్షలు. ఆయిల్ మిల్లు నడుస్తుంది. ఆదాయం 10-12 వేలు వస్తుంది. ఈఎంఐ కట్టుకుంటున్నా. నాకు చాలా వరకు మంచిగా ఉంది. నాకు బయట పని పోకుండా అన్నిట్లలో మంచిగా ఉంది. ఆది చిన్న గారికి కృతజ్ఞతలు, కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందిరా మహిళా శక్తి కింద 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చిర్రు. కోడి పిల్లలను పెంచుకుంటున్నాం. 41 రోజు పెంచి అమ్ముతున్నాం. దీని ద్వారా మాకు ఉపాధి అవుతుంది. మంత్రికి, కలెక్టర్కు ధన్యవాదాలు. నా పేరు టి లక్ష్మి, సాయిరామ్ గ్రూపు, మార్కండయ్య. మా పెద్ద సంఘం పేరు మార్కండయ్య. ఇందిరా మహిళా శక్తిలో వచ్చింది లోన్. 3 లక్షల లోన్ తీసుకున్నాం. అమ్మ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం. మాకైతే మంచిగానే మేము తీసుకున్న వాటికి మంచిగానే జరుగుతుంది. నెలకు ఖర్చులను 20,000 మిగులుతాయి. మంత్రికి, జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు. నా పేరు వంకాల సరిత, మా ఆయన పేరు వంకాల అనిల్ కుమార్, మాది మిత్రవరం విలేజ్. మా సంఘం పేరు అంబేద్కర్ మహిళా సంఘం. సంఘం తరఫున ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద 2 లక్షల లోన్ తీసుకోవడం జరిగింది. పార్లర్ ద్వారా వీళ్ళకి 10,000 దాకా సంపాదించగలుగుతున్నాను. ఇలా పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి నా తరఫున కృతజ్ఞతలు.